మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరేమో పార్లమెంట్లో బిల్లు 42% బిల్లు తయారు చేయాలంటున్నారు, కానీ బీజేపీ మాత్రం అది రాష్ట్ర పరిధిలోని అంశం, అసెంబ్లీలోనే అది రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయి. పంచాయతీరాజ్ చట్టం కేసీఆర్ తీసుకొచ్చిన దాంట్లో ఎందుకు మార్పులు చేయట్లేదు, కావాలని మా పైన నిందలేస్తున్నారు అన్ని పార్టీలు కలిసి అని చెప్పి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ఏం చేసింది, మిగతావి ఏం చేసింది అనేది ముఖ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండి కుల గణన జరిపి దాని ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్స్ అని శాసనసభలో ఆమోదించి బిల్లును ప్రవేశపెట్టి పంపింది. దాన్ని మీరు ఎందుకు అమలు చేయడం లేదు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు, ఎందుకు ఇక్కడ ఉండేటటువంటి ఇద్దరు మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎందుకు అడగడం లేదు, అది ముఖ్యమైన సమస్య. లేదు రాష్ట్రం చేసుకోవచ్చు అని చెప్పి అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ని కూడా తెచ్చింది. ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ ఆమోదించాలి కదా, అమలు చేయమని చెప్పాలి కదా, మళ్ళీ ఎందుకు కేంద్రానికి పంపించింది? ఆ రకంగా అడ్డుకునే ప్రయత్నం మీరు చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ ఇంకొక కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి ఇంకొకరో కారణమని మాట్లాడితే ఇదంతా ద్వంద్వ వైఖరి, ఇదంతా మనువాద వైఖరి, మనువాద పార్టీ కాబట్టి అది మనువాద ధోరణితోనే వ్యవహరిస్తుంది. అది బీసీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంది. అందుకే కేంద్రంలో అడ్డుపడుతుంది. ఇక్కడ ఓట్ల కోసం బీసీల్లో వ్యతిరేకత రాకూడదని ఇక్కడ సమర్థించినట్టుగా మాట్లాడతారు, అక్కడ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చేందుకోసం ఎంపీలు కూడా మంత్రులు కూడా ప్రయత్నం చేయాలి. కేంద్ర మంత్రులు ఇద్దరు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఆ రకంగా ఒత్తిడి చేయాలా. అది జరగకపోతే రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు ఉండవు. ఈ రూపంలో ప్రజలంతా కూడా దానికి వ్యతిరేకంగా, ఇది సామాజిక న్యాయానికే వ్యతిరేకంగా ఉంటే ఇక ఆ పార్టీతో ప్రజలకు ఏం అవసరం ఉంది? అది మొత్తన్మాద రాజకీయాలతోనే నష్టం చేస్తుంది. ఇప్పుడు సామాజిక న్యాయానికి కూడా అది భిన్నంగా ఉంది, వ్యతిరేకంగా ఉంది అంటే అది మనవాద ధోరణికి వ్యతిరేకంగా ఉంది. రాజ్యాంగాన్ని అమలు చేసేటటువంటి స్ఫూర్తి లేదు, పూర్తి మనవాద పార్టీగా కొనసాగుతుంది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కానీ ఇచ్చినటువంటి 42% 10% ముస్లిమ్స్ ఉన్నారు. ఆల్రెడీ ముస్లింలు బీసీ కోటాలో రిజర్వేషన్ పొందుతున్నారు. వాళ్ళ వల్ల అసలైన బీసీలకు కూడా దొరకాయి కాబట్టి వాళ్ళు 12% ఉన్నటువంటి ముస్లింలకు 10% రిజర్వేషన్ కల్పించడమే, దాన్ని తీసేస్తే మద్దతు ఇచ్చేందుకు ఆలోచిస్తామని చెప్పి కూడా అంటున్నారు. అసలు ముస్లింలలో ఉండేటటువంటి వాళ్ళను బీసీ రిజర్వేషన్ల నుంచి ఎందుకు తొలగించాలా? గుజరాత్లో మీరు ఎందుకు అమలు చేస్తున్నారు? అక్కడ ఉండే ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్లో ఎందుకు అమలు చేస్తున్నారు? రాజస్థాన్లో ఎందుకు అమలు చేస్తున్నారు? అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలే కదా. ఇక్కడ తెలంగాణలో ఇప్పటివరకు అమలు జరుగుతుంది కదా, మళ్ళీ దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎవరు ముస్లింలు అంటే దూదేకుల వాళ్ళు, అట్లాగే అత్తరు అమ్ముకొని బతికేటటువంటి వాళ్ళు, సంచార జాతులుగా ఉండేవాళ్ళు, ఎలుగుబంట్లను తీసుకొని ఊరూరు తీరుకుంటూ బ్రతికేటటువంటి వాళ్ళు, చిన్న చిన్న వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళను బీసీల్లో వెనకబడ్డ తరగతులుగా చేర్చి వాళ్ళకి రిజర్వేషన్స్ అంటుండం. అలాంటి పేదవాడికి అనగాన తరగతులకు రిజర్వేషన్స్ ఇస్తే మీకెందుకు కడుపు మంట, మీకెందుకు వ్యతిరేకం? మతం ఆధారంగానే రిజర్వేషన్స్కు వ్యతిరేకం అయితే హిందూ మతం స్వీకరించినటువంటి బీసీలకు కూడా రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకమేనా? ఇతర మతాలు స్వీకరించిన వాళ్ళకందరికి కూడా బీసీ రిజర్వేషన్లు ఉండొద్దని అంటారా? కేవలం ఇస్లాం స్వీకరించినటువంటి వాళ్ళకే మాట్లాడడం అంటే మీరు మతోన్మాద రాజకీయాలు తప్ప ఇంకో వైఖరి ఏంటి? పరవాద వైఖరి తప్ప ఇంకొకటి ఏంటి? అందుకని అదంతా కూడా చిత్తశుద్ధి లేనిది, ప్రజా వ్యతిరేకమైనది, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తుంది. రిజర్వేషన్ ఏదైతే కులగన్న చేసిండ్రో దానికి శాంటిటీ లేదు, అది కరెక్ట్ కాదు. అసలు దానికి ఏ ప్రాతిపాదికన చేసిండ్రు అనేది కూడా కరెక్ట్ లేదు అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు మీ రాష్ట్రాల్లో ఏ ప్రాతిపాదికన ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు? మన రాజ్యాంగ స్ఫూర్తిలో భాగంగానే బ్యాక్వర్డ్ క్లాసెస్ అవి సామాజికంగా వెనకబడ్డాయా లేదా? సంచార జాతులకు ఉన్నారా లేదా? ఇప్పటికి అడుక్కొని తిని బతుకుతున్నటువంటి వాళ్ళగా ఉన్నారా లేదా? వాళ్ళంతా కూడా ఈ దుప్పట్లు అమ్ముకొని, బెడ్లు అమ్ముకొని, రకరకాల దూదేకుల పనులు చేసుకుంటూ, అత్తరు అమ్ముకుంటూ బస్టాండ్లో పొడుగా బతికేటటువంటి వాళ్ళు వెనకబడ్డ వాళ్ళు కాదా? వాళ్ళకి చదువు వద్దా? వాళ్ళకు అవకాశాలు వద్దా? వాళ్ళు మనుషులు కాదా? ఈ భూమి మీద పుట్టలేదా? ఈ భూమి మీద పుట్టి అనగారిన తరగతులుగా మాత్రమే ఉండాలా? మతం మారినంత మాత్రాన ఇక వాళ్ళు అన్ని హక్కులు కోల్పోవాలా? ఇదేమి న్యాయం? ఇదెక్కడి సామాజిక న్యాయం? ఇదెక్కడ రాజ్యాంగ స్ఫూర్తి? పూర్తిగా మనవాద ధోరణితో బీజేపీ వ్యవహరిస్తుంది. అది మతోన్మాద రాజకీయాలే కాదు, మనువాద రాజకీయాలు ఉన్నాయి. దానికి శూద్రులందరూ కూడా చదువు హక్కు వ్యతిరేకం, అట్లాగే ఆస్తి హక్కు వ్యతిరేకం, పాలకులుగా ఉండే హక్కుకు వ్యతిరేకం అనేటటువంటిది మనధర్మ శాసనాలు. దాంట్లో భాగంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని మేమెందుకు సమర్థిస్తాం? ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలా.
దేశ ప్రజలు వ్యతిరేకించాలా, రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించాలా. బీజేపీ యొక్క మనువాద ధోరణిని, సామాజికంగా అన్యాయానికి గురవుతున్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళలు, అన్ని కులాల్లోని పేదలందరూ కూడా దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోరాటాన్ని మనం కొనసాగిస్తున్నాం. కాంగ్రెస్ ఢిల్లీలో చేసేటటువంటి ధర్నాకు సిపిఎం వెళ్తుందా? కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా సరైనటువంటి ధోరణితో లేదు. నిజంగానే ఆ బీసీలకు 42% రిజర్వేషన్ సాధించాలంటే మీరు కులగణన చేశారు, బిల్లు పెట్టారు, ఆర్డినెన్స్ తెచ్చారు. ఆ తర్వాత అమలు చేయనప్పుడు ఏం చేయాలా? అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలి కదా, అందరినీ కలుపుకొని పోవాలి కదా, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి కదా, అక్కడ కలిసి వచ్చే పార్టీలతోన పార్లమెంటులో ఒత్తిడి తీసుకురావాలి కదా. అట్లా మాత్రమే సాధ్యం అవుతుంది కదా. మీరు మాత్రమే మాట్లాడితే సాధ్యం అవుతుందా? ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ వైఖరి, రేవంత్ రెడ్డి వైఖరి కూడా దాన్ని సాధించాలనేటటువంటి దాంట్లో సరైనటువంటి విధానం తీసుకెళ్లడం లేదు. ఐక్యంగా ఉద్యమాలు తీసుకెళ్తే తప్ప ఇది సమస్య పరిష్కారం అవుతుంది. అలాంటి ఐక్య ఉద్యమాలు తీసుకెళ్తే సిపిఎం పార్టీ కూడా పాల్గొంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద వాళ్ళ వైఖరి సరిగా లేదు. మరొక పక్క బీజేపీ మనువాద రాజకీయాలు చేస్తుంది. ముందుగా అటు ముస్లింలను సాకు చూపి కూడా ఎందుకు వ్యతిరేకిస్తుంది? కేవలం మతం మారినటువంటి ముస్లింలేనా, లేకంటే మతం మారి హిందూ మతంలోకి వచ్చినటువంటి వారి మీద కూడా బీజేపీ వైఖరి ఇదే విధంగా ఉంటుందా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దానికి ఇతర బీజేపీ రాష్ట్రాల్లో చేసినటువంటి శాంటిటీ ఏదైతే ఉందో దాని ప్రాతిపాదికనే కూడా ఇక్కడ రిజర్వేషన్లను కూడా అటు కులగన్న చేశారు. కాబట్టి బీజేపీ ద్వంద్వ వైఖరి చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. రానున్నటువంటి రోజుల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారు. వాళ్ళు మనువాద రాజకీయాలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి కూడా అటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.